ఎవ్రీవన్, దిస్ ఇస్ ఝాన్సీ. సో మీ అందరికీ ప్రీవియస్గా చెప్పాను కదండి, నేను శ్రీకరాయల్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నానని. ఆ కంపెనీ నుంచి నేనైతే ఇప్పుడు ఒక ఆర్నమెంట్ అనేది అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి కంపెనీ ఫ్రమ్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, కంపెనీ అడ్రస్ అండ్ పిన్ కోడ్ ప్రతిదీ కూడా మనకి మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి టు అడ్రస్, నా నేమ్ వచ్చేసి ఇక్కడ ఉన్నది అండ్ నా కంప్లీట్ అడ్రస్ కూడా ఉన్నది. అండ్ ఇప్పుడు మనకి ఆర్నమెంట్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కూడా చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఆర్నమెంట్ ఏ విధంగా వచ్చింది, ప్యాకింగ్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా చూసుకుందాము. సో వీళ్ళు మనకి ఏవేవి ప్రొవైడ్ చేశారు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్స్టిట్యూట్ జెమలాజికల్ ల్యాబ్ నుంచి సర్టిఫై చేసిన సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా క్యాష్ బ్యాక్ కార్డ్. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్లోనే అసలు క్యాష్ బ్యాక్ కార్డ్ అనేది అయితే అసలు అవైలబుల్గా ఉండదు. బట్ ఈ కంపెనీ వాళ్ళైతే మనకి ఆ ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. సో ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా క్యాష్ బ్యాక్ కార్డ్లోని మనకి ఏ నోస్ పిన్ తీసుకున్నాము, 3 పిన్స్, దాని వెయిట్ ఎంత, గ్రామ్ వెయిట్ ఎంత, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఈ స్లిప్ వచ్చేసి మన పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న పేఅవుట్ స్లిప్. జనరల్గా మనం గోల్డ్ షాప్కి వెళ్తే మనం ఏదైనా ఆర్నమెంట్ తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ అన్నీ కూడా మనకి ఆ బిల్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో సేమ్ అదే విధానంగా ఏంటంటే మన పేరు మీద ట్యాక్స్ పే చేసిన పేపర్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, ట్యాక్స్ పేయబుల్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ అని ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్నమెంట్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ప్యాకింగ్ అండి, కంపెనీ లోగో. నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి చూపించట్లేదు, మీ కళ్ళ ముందు ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి కంపెనీ లోగో అండ్ ఆర్నమెంట్ ప్యాకింగ్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో నేనైతే ఈ నోస్ పిన్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. ఐ హోప్ మీ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. 3 స్టోన్ నోస్ పిన్ అనమాట. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది నిజంగా ఒరిజినలా కాదండి. హ్యాపీగానండి, మనకి నేను మీకు బిఫోర్ చెప్పాను కదా క్యాష్ బ్యాక్ కార్డ్ అని. ఇది మీరు ఈ నోస్ పిన్ తీసుకొని వెళ్ళి ఎవరికైనా మీరు ఒకవేళ జాయిన్ అయితే మీకు కూడా ఈ నోస్ పిన్ వస్తే ఈ నోస్ పిన్ అనేది మీరు బయట తీసుకొని వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఆ సర్టిఫికేట్ కూడా చూపించవచ్చు. ఇన్ కేస్ ఇది ఒరిజినల్ కాదు అని ప్రూవ్ అయితే మనకి ఏదైతే క్యాష్ బ్యాక్ కార్డు ఉందో ఆ క్యాష్ బ్యాక్ కార్డ్ దేనికంటే యూజ్ అవుతుంది, మనం అడ్వాన్స్ పే అవుట్ చేసిన అమౌంట్ కాకుండా ఈ నోస్ పిన్ వాల్యూ ఎంతైతే ఉందో కంప్లీట్ అమౌంట్ అంతా కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఫైనల్గా నాకు వచ్చింది అయితే ఈ ఆర్నమెంట్ అండి. అండ్ ఫస్ట్ ఆర్నమెంట్ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను. సెకండ్ ఆర్నమెంట్ వచ్చేసి ఇయర్ స్టడ్స్, అది కూడా అతి తొందరలోనే తీసుకుంటాను అని అనుకుంటున్నాను, ఐ హోప్. సో మీ అందరి సపోర్ట్తో ఇంకా నేను మంచి పొజిషన్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.